ఫ్రంట్ రోలో కూర్చోవడానికి ఇష్టపడండి. ఎవరు ఇక్కడ కొట్టేసేవాళ్ళు ఎవరు లేరు మనల్ని. రైట్, మంచిది. సమయంలో ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇంతవరకు పాటల ద్వారా దేవుడు స్తుతించడానికి కృపనిచ్చారు. సమయంలో దైవ సందేశాన్ని విందాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చప్పులు కొడుతూ మీ యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలని ప్రభు పేట తెలియచేస్తున్నాను. రైట్, దేవుని ఆలయంలో కానీ లేదా ఎలాంటి ప్రాంతాల్లో మనం కూర్చున్నప్పుడు కొంచెం క్రమశిక్షణ పాటించడం మంచిది. మీ మొబైల్ ఫోన్స్ ఉంటే దయచేసి ఆఫ్లో పెట్టండి, సైలెంట్లో పెట్టండి. అలాగే మాట్లాడడం, లేచి అటు ఇటు తిరగడం అది ప్రభుత్వం కాదు. కనుక కొద్ది నిమిషాలు, చాలా తొందరగానే మనం ముగించుకుంటాం. కనుక కొద్ది నిమిషాలు దైవ సందేశంపై మీ దృష్టిని కేంద్రీకరించాలని ప్రభు పేట తెలియచేస్తాను. ఒకసారి చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ వెనకాల ఉన్న ఫ్రంట్లోకి రమ్మా, కొంచెం రండి. ఈ ఎదురు చైర్స్ ఉన్నాయి, దయచేసి ఫ్రంట్ రావడానికి ఇష్టపడండి. వెనకాల ఉన్నవాళ్ళు చాలామంది పాపం వెనకాల ఉన్నారు. రండి బ్రదర్స్, రండి, పర్వాలేదు, రండి రండి, త్వరగా దేవుని వాక్యం రండి. అమ్మ తమ్ముడు రండి. ఫ్రంట్ రోలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఎదురుకి రావడానికి ప్రయత్నం చేయండి. చీకట్లో ఉండడం ఎందుకు, కొంచెం ఫ్రంట్కి రావడం మంచిది. రైట్, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. అందరూ బైబిల్ తీయడానికి ఇష్టపడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువుతారా? అసలు చాలామంది ఉన్నారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. చాలండి. ఈ రాత్రి ఇక్కడ మార్కు సువార్తలో మనం ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. ఇక్కడ రాయబడి ఉంది, సేన అనే దయ్యములు పట్టినవాడు. ఎవరు చెప్పండి? సేన అనే దయ్యములు పట్టినవాడు ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసిన వారు ఏం చేశారట? భయపడ్డారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అయితే ప్రజలు భయపడడానికి, జరిగిన విషయాన్ని చూడడానికి కారణం ఏంటి అని అంటే, ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకుని కూర్చుండడం చూసి జనులు ఏం చేశారట? భయపడ్డారు. ఇప్పుడు బాగా ఆలోచించండి, బట్టలు కట్టుకుని కూర్చుంటే ఎవరైనా భయపడతారా? భయపడరు కదా. కానీ వీళ్ళు భయపడ్డారట. అక్కడ రాయబడి ఉంది, సేన అనే దయ్యములు పట్టినవాడు. ఎవరు చెప్పండి? సేన అనే దయ్యములు పట్టినవాడు. అంటే ఇతను చూసి అసలు ఎందుకు భయపడాల్సి వచ్చింది? ఇతని పూర్వపు స్థితిగతులు ఏంటి? ఎందుకు ఇతను చూసిన పరిస్థితులు వీళ్ళందరూ భయపడడానికి, జరిగింది చూసి ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటి? ఈ రాత్రి షార్ట్గా అసలు ఈ సందేశం నుంచి లేదా ఈ అధ్యాయంలో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 3 విషయాలు ధ్యానం చేసి మనం సమయాన్ని త్వరగా మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. రైట్, ఈ వ్యక్తికి ఏం పట్టిందని రాయబడి ఉంది అక్కడ? సేన అనే దెయ్యం. అంటే సేన అంటే చాలా దెయ్యాలు పట్టినాయి. సరే, దెయ్యములు చాలా పట్టినాయి అంటే అసలు ఇంతకు ముందు ఇతను ఎలా ఉండేవాడు దెయ్యం పట్టినప్పుడు, బట్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏంటి? ప్రజలు చూసిన ఆ పరిస్థితులను బట్టి ఎందుకు భయపడి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఎందుకు వచ్చింది అనేది మనం ధ్యానం చేద్దాం. రండి 5వ అధ్యాయంలోకి. మొట్టమొదటి వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో, చాలండి. ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాడు ఎక్కడ వాసన చేసేవాడట? ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు, ఆయనకి ఎదురుపడ్డాడు. ఎదురుపడిన సిచ్యువేషన్లో ఇతను ఎక్కడున్నాడు అంటే సమాధుల్లో ఉన్నాడంట. ఎక్కడున్నాడు చెప్పండి? సమాధుల్లో ఉన్నాడు. అయితే ఇతని సహవాసం ఎవరితో? గట్టిగా చెప్పాలి.
సమాధులతో సహవాసం, అక్కడే సహవాసం చేసేవాడట. అసలు ఎవరైనా సమాధులతో సహవాసం చేస్తారండి? చేస్తారా? మీకేమైనా పరిచయం ఉందా? కదా. అయితే ఇతను మార్పు చెందడానికి ముందు ఇతని జీవితం ఏంటి అంటే, ఇతను దెయ్యములు పట్టినవాడు కాబట్టి దెయ్యం పట్టినవాడు ఎక్కడున్నాడంట? సమాధులతో సహవాసం చేసేవాడట. బాగా గుర్తుపెట్టుకోండి. దెయ్యం పట్టినోడు ఎక్కడున్నాడు అని అంటే, దెయ్యం కూడా కాదు, దెయ్యాలు పట్టినోడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు? సమాధులతో సహవాసం చేస్తున్నాడట. అక్కడే ఉంటున్నాడు. వాడు ఫుడ్, వాడు బెడ్, ఏం తింటున్నాడు తెలీదు. మొత్తం మీద వాడు ఎవరితో సహవాసం ఉంది అంటే ఆ సమాధులతోనే సహవాసం ఉంది. అర్థమవుతుందా? ఇది ఏం పట్టడం వల్ల అక్కడ ఉన్నాడు అతను కదా. అయితే ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనలో చాలామంది ఇలాంటి సహవాసాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి సహవాసం అంటే సమాధుల్లాంటి వ్యక్తులతో. ఎవరితో? బైబిల్లోకి మాట్లాడు. సో మీరు సున్నము కొట్టిన సమాధులు అని దేవుడు పోల్చాడు. అంటే అర్థం ఏంటి? మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే ఆత్మీయులతో ఉండాలి. ఎవరితో ఉండాలి? మరి ఇలాంటి వాళ్ళతో ఉండొచ్చా అంటే ఉంటారు. అలాంటి వాళ్ళతో ఉంటున్నావంటే నీకేం పట్టిందని అర్థం? అసలు సున్నం కొట్టిన సమాధులు అంటే సమాధులతో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటనంటే, ఇప్పుడు సమాధులు పైకి ఎలా ఉంటాయి చెప్పండి? చక్కగా టైల్స్ వేసేవాళ్ళు కొంతమంది, పెయింట్ వేసేవాళ్ళు కొంతమంది, ఈ మధ్య ఇంకా నీడ కూడా వేసేస్తున్నారు. బతుకున్నప్పుడు తిండేటడీడు, చచ్చిపోయిన తర్వాత మా నాన్న సమాధి చెప్పండి పాలరాయితో కట్టేయాలన్నా అంటారు. బహుశా కొంతమంది ఇది కూడా చేస్తారు. నేను విమర్శించదలుచుకోలేదు ఏ డినామినేషన్ని, బట్ కొంతమంది చేస్తారు కదా, ఈస్టర్ రోజు సమాధిలోకి వెళ్తారు కదా. బాగా ఆలోచించండి. బతికున్నప్పుడు అమ్మా బాబుని చూడరు కానీ చచ్చిన తర్వాత కొంతమంది దినం ఘనంగా చేయాలంట. ఎలా చేయాలి? దినం ఘనంగా చేయాలంట. బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టు, చచ్చిన తర్వాత మేకపోతేసి బిర్యానీ పెడితే ఎవరికి కావాలి? ఇంకొంతమంది సమాధుల దగ్గరికి పలహారం పెట్టుకెళ్ళి, నానా నీకు బిర్యానీ ఇష్టం కదా తిను నానా అని ఆ తలకాయ కూడా పెడతారు. నిజంగా లేచి వచ్చేసి, అమ్మా కూతురా నా మీద ప్రేమతో బిర్యానీ తెచ్చావా తల్లి అని లేచి అక్కడ కూర్చుంటే నువ్వేం చేస్తావు? పరుగే. బాగా ఆలోచించండి. బ్రతికున్నప్పుడు మజ్జిగన్నం పెట్టలేదు కానీ, కనీసం పచ్చడి మెతుకులు పెట్టలేదు కానీ, చచ్చాకంట మా బాబుకి ఇష్టమని ఏం పట్టుకొచ్చింది? బిర్యానీ పట్టుకొస్తుందట. నేను మళ్ళీ చెప్తున్నా, బ్రతికున్నప్పుడే ఎవరినైనా ప్రేమించాలి. మీకు అర్థమవుతుందా? ఇందాక ఆ సహోదరి సాక్ష్యం చెప్తుంది కదా, చిన్నప్పుడే నా తల్లిని కోల్పోయాను, తల్లి ప్రేమ నాకు తెలీదు, మా డాడీ ఇంకొక వివాహం చేసుకున్నాడు అని చెప్పింది. నీ తల్లి బ్రతుకుండగా నువ్వు ప్రేమించు. చచ్చిన తర్వాత నువ్వు ఎంత ప్రేమిద్దామన్నా నిన్ను ఆదరించేవాడు ఎవడో ఉండడు. కానీ దినాడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? బ్రతుకుండగా తిండెట్టరు, బ్రతుకుండగా ఏం చేయరు, కానీ చచ్చిన తర్వాత మాత్రం సమాధి పండగ ఘనంగా చేస్తారు కొంతమంది, కార్యక్రమాలు ఘనంగా చేస్తారు కొంతమంది. మా నాన్న కార్యక్రమానికి ఏం తగ్గడానికే లేదా? బతుకున్నప్పుడు ఏం మంచం మీద పడు బాబు, ఒక హాస్పిటల్ చూపించరా అంటే ముసలోడు ఇంకెంతకాలం పోతూ అంటాడు వీడు. చచ్చిపోయిన తర్వాత మాత్రం మా 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 డాడీ కార్యక్రమం ఘనంగా, మామూలుగా కదండి, మేకపోతులు కోడి అన్నీ కట్ చేసేయాలి, చుట్టాలందరూ పిలిచేస్తారు వీడు. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన తర్వాత సేవకులు చెప్పాలన్నమాట. ఏమని? సహోదరుడు వాళ్ళ నాన్న బ్రతుకుండగా చాలా బాగా చూశాడు. మనసులో అనుకోండి, పాస్టర్ గారు పనిమల్లుడీడు, అది బతుకుండా కూడేట్లేదు దరిద్రుడీడు అనుకుని పైకి వాక్యం చెప్పాలా? చెప్పండి. ఒకవేళ నిజమే మాట్లాడేసారు అనుకోండి, మీ చర్చ మార్చేస్తాం పాస్టర్ గారండి. నిజం చెప్పేస్తారా పాస్టర్లో? మేము కానికిస్తే పెరుగుతున్నారు మీరు అనే పనికిమల్లులు ఉన్నారు కొంతమంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది చేసే తప్పు ఏంటంటే, భార్యనైనా భర్తనైనా బిడ్డలనైనా తల్లినైనా తండ్రినైనా నానమ్మైనా అమ్మమ్మైనా ఎప్పుడు చూడాలి? బ్రతికుండగానే చూడాలి. మీరు ఆలోచించండి. సమాధి ఘనంగా కట్టించావు, సమాధికి టైల్స్ వేసావు, సమాధికి నేడేసావు, సంవత్సరం పోయిన తర్వాత తవ్వితే ఏమొస్తుంది దాంట్లో? గట్టిగా చెప్పండి. ఎముకలు వస్తాయి. అలా అక్కడ నిలబడగలమా? దేవుడు
సున్నము కొట్టిన సమాధులను ఎందుకు పోల్చాడు తెలుసా? చాలామంది మందిరానికి వస్తారు కానీ బ్రతుకులేమవ్వ. గట్టిగా చెప్పండి. ఇంత పాట రాసింది కదా సోదరి, ఆ చెల్లి పాట రాసింది కదా, మారు మనసు లేని జీవితము వ్యర్థమురా మందిరానికి నీవు వెళ్ళినాను. చాలామంది మందిరానికి వెళ్తారు, పేరుకు క్రైస్తవులే. నీ పేరేంటమ్మా అంటే ఏం చెప్తారు? నా పేరు రూతమ్మ. రూతమ్మ పొలానికి వెళ్ళి చక్కగా పరిగేరుకుని మంచి సాక్ష్యాన్ని సంపాదించింది. ఈ రూతమ్మ పొలానికి వెళ్ళి పనికిమాలి పనులు చేసి వస్తుంది. పేరేంటమ్మా? రూతమ్మన్నా. రూతమ్మకున్న ప్రవర్తన నీ బ్రతుకులో ఉందా? వాళ్ళనే దేవుడు ఏమని పోల్చాడు? సున్నము కొట్టిన. పైకి నీట్గానే ఉన్నావు, పైకి బాగానే ప్రార్థన చేస్తున్నావు, పైకి బాగానే ఆరాధన చేస్తున్నావు, ఓకే. ఇన్నర సంగతి ఏంటి? లోపల పరిస్థితి ఏంటి? ఈ రోజున అందరూ పరిశుద్ధులే, పాటలు పాడే వాళ్ళు ఎక్కువయ్యారు, ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇంకా విచిత్రం చెప్పనా, కొన్ని మీటింగ్స్లో సంఘంలో పాటలు ఇవ్వకపోతే అలిగే వాళ్ళు లేరంటారా? నువ్వు సమాధి నువ్వు అని అర్థం. అలా అవడం ఏంటి? మా ఊళ్ళని చూడండి, పాట ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచర్య బయట వాళ్ళకి ఇచ్చినా అసలు ఎవరో కూడా కిక్కిరి మండడానికి ఉండదు. అడిగి చూడండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఈ రోజున చాలా సంఘాలు ఎలాగో తెలుసా? ఒకడు అంటాడు, ఈడు ఎంప్లాయ్ అనుకోండి, సంఘంలో ఈడే అయ్యగారు కుర్చీ దగ్గర, బాబు గారు పాస్టర్ గారు జనమందరూ వచ్చాకే ఉండి పాట నాకేనా. నువ్వు సమాధి నువ్వు. నీలాంటి సమాధులు ఎక్కడికి వచ్చి కూర్చుంటాయి చెప్పండి గట్టిగా? మందిరానికి వచ్చి కూర్చుంటాయి. అంటే పైకి భక్తి కాదు. ఎక్కడ ఉండాలి భక్తి? గుండె లోతుల్లో భక్తి ఉండాలా. చాలామంది పైకి భక్తి ఉంటుంది. ఈరోజు పేర్లు మార్చేసుకుంటున్నారు. నీ పేరేంటమ్మా అంటే ములిగేశానన్నా. ఎక్కడిచ్చారు? చెరువులో ఇచ్చారు, గోదావరి అక్కడ ఇచ్చారు, ఎక్కడిచ్చారు? ములిగేసి వచ్చా కరెక్టే. బాగా ఆలోచించండి. బాప్తిస్మం ఎలాగిస్తారండి? ఎలా ఇస్తారు? ఇలా బోర్లుగా ములుగుతావా? ఎలా ములుగుతావు? వెళ్ళకిలా అంటే ఏంటి? నేను అక్కడ చచ్చిపోయాను, కొత్త వ్యక్తిగా. గట్టిగా చెప్పండి. మీలు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే ములిగేయం కదా, ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయి చూపించండి. అమ్మో దేవుని స్తోత్రం, చాలామంది రక్షించబడి ఉన్నారు. దేవుని కృప కదా. మనం చచ్చి ఏమయ్యాం? లేచాం. అంటే నా పాత జీవితాన్ని ఏం చేశాను? అక్కడ పాతేసావు. అంటే అర్థం ఏంటి? ఇదివరకు బూతులు మాట్లాడవే, అక్కడ పాతేసావు. మోహపు చూపు చూసావే, పాతేసావు. అర్థమవుతుందా? వ్యభిచారపు చేష్టలు ఉన్నాయే, పాతేసావు. అసూయ ఉందే, పాతేసావు. ఇప్పుడు లేచిన తర్వాత మరలా నువ్వు బూతులు మాట్లాడవంటే నేనేమనాలా? కాదు. ఇప్పుడు చచ్చిపోయిన కుటుంబాలు ఎవరైనా చనిపోయారండి, ఆ లేచి సమాధిలోంచి బయటకు వచ్చేయడం అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ రక్షణ తీసుకున్న తర్వాత కూడా అన్కంట్రోల్గా నీ నోటి వెంట బూతులు వస్తున్నాయి అంటే నువ్వెవరవే? ఎన్ని దెయ్యాల మందిరాలు తిరుగుతున్నాయి ఇదేనన్న. నిజమే. నీ నోటికి హద్దు లేదు, మాటలకి కంట్రోల్ లేదు, బూతులు మాట్లాడుతున్నా. ఈ బూతులు మాట్లాడిన నోటితోనే మందిరానికి వెళ్ళి ఇప్పుడు అవ్వమ్మ గారు వచ్చి ప్రత్యేకంగా వాక్యాన్ని చదువుతారు. ఈ అవ్వమ్మ గారు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే భర్తను బండబూతులు తిట్టొచ్చారు అమ్మగారు. ఇక్కడికి వచ్చి యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడి గనక మనము కూడా చెప్పండి. అప్పుడు ఏమాలే? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో మీ మందిరాలు ఎప్పుడైనా కనిపించారనుకోండి, మీ చిన్న గుడికి పరిస్థితి అది ఒక బుల్లి దెయ్యం మా మందిరంలో వాక్యం చదువుతుందని అనుకోండి, అంతే. ఇంకేమనుకోకర్లా. పైకి అనుకోండి కొట్టేస్తారు లేనిపోను కూడా. ఎక్కడ అనుకోవాలా? మనసులో అనుకోవాలి. ఎందుకని? ఏదన్నా మనసులోనే. లేకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న ఆ శ్యాంపాష గారు అంటే ఎవరు వచ్చాడు, మమ్మల్ని దెయ్యాలను పిలుతున్నారు ఇప్పుడు అంటారు లేనిపోను కూడా. దయచేసి చెప్తున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాతేసిన పాత బ్రతుకు మళ్ళీ రావచ్చా అంటే నువ్వు దెయ్యం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే సేన అనే దెయ్యంలో పట్టినాడు ఉన్నాడు. ఆడు ఎక్కడ సహవాసం అంటే సమాధులతో సహవాసం. ఎవరితో అంటే అర్థమేంటి తెలుసా? ఈ రోజున నువ్వు ఆత్మీయుడువా? నీ సహవాసం ఎవరితో ఉండాలి? ఆత్మీయులతో ఉండాలి. అంటే కొంతమంది ఆత్మీయులేనండి. అంటే ఆత్మీయులు అంటే మన ఉద్దేశంలో పేరు మార్చుకున్న వాళ్ళు, మందిరానికి మానక వెళ్తున్న వాళ్ళు, దశమ భాగాలు ఇస్తున్న వాళ్ళు, దేవుని పరిచర్యకి సహకరిస్తున్న వాళ్ళు, దేవుని మందిరానికి క్రమంగా వెళుతూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఇలాంటి వాళ్ళే ఆత్మీయులు అనుకుంటారు. కాదు. ఆత్మీయులు అంటే వాళ్ళు కాదు.
ఆత్మీయులు అంటే ఎవరో తెలుసా? మందిరానికి వెళుతూ పాత బ్రతుకుని చంపేసి సిలువ వేసి దేవుని కొరకు మండుతూ అగ్నివలే బ్రతుకుతావే, అది నూతన జీవితం. ఇప్పుడు బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, అయ్యో మన సమాధి బ్యాచ్లో ఉందండి అనుకుంటున్నారు కొంతమంది కదా. బాగా ఆలోచించండి. అలాంటి పనికి మాలిన వాళ్ళు మనకు ఎదురుపడ్డారు అనుకోండి, మన సాహసం చేయొచ్చా? కొంతమంది ఏమంటారు తెలుసా? అరే మనం దేవుని పిల్లలం రా, అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు అంటే ఒక తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? బాబుకు ఉద్యోగం ఉందండి, మేము అనుకున్నాం మేము అందరూ ఆత్మీయులం కదా, పెళ్లి చేసుకున్నాక అతన్ని కూడా ఏం చేద్దాం? అతి తెలివితేటల బ్యాచ్ ఇది. అది కాదు. నువ్వు ఆత్మీయుడువా, ఆత్మీయురాలే వివాహం చేయాలి. అర్థమవుతుందా? సొలొమోన్ని ఎవరు మార్చేశారండి? చెప్పండి గట్టిగా. ఎంత జ్ఞానవంతుడండి సొలొమోను. సొలొమోను రాసిన సామెతలు, ఆయన రాసిన కీర్తనలు, ఆయన మాట్లాడిన స్పీచెస్, కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు ఆయన స్పీచెస్ వినడానికి ఇష్టపడేవారు. స్టిల్ ఆయన చెప్పిన సామెతలు ఇప్పటికీ మనకి యూజ్ అవుతాయి. అంత జ్ఞానవంతుడు కూడా అన్యురాల్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఆమె తీసుకెళ్ళి ఎక్కడ కలిపేసింది అతన్ని? గట్టిగా చెప్పండి. విగ్రహారాధన చేసే స్థాయికి దిగజార్చేసింది. జ్ఞానవంతుడే పడిపోయాడు. నువ్వు నేనెంత? అతి తెలివితేటలు ప్రదర్శించడానికి వీల్లేదు. సో చాలామంది చేసే పని ఏంటంటే, ఆత్మీయులు ఎవరితో సహవాసం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆత్మీయులతో సహవాసం చేయాలి. కానీ చాలామంది సున్నము కొట్టిన సమాధి అంటే పైకి భక్తి ఉంటుంది, లోపల మాత్రం ఉంటుందా? ఒకసారి చూడండి, లోకసువార్త 11వ అధ్యాయం. త్వరగా రండి. లోకసువార్త 11వ అధ్యాయం, 11వ అధ్యాయము 42వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములు కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇక్కడ శాస్త్రులు పరిచయాల గురించి రాయబడి ఉంది. వీళ్ళు పైకి బాగుంటారట. పైకి ఎలా ఉంటారండి? భక్తి కలిగి ఉంటారంట. కానీ లోపల ఏముండదు? గట్టిగా చెప్పండి. భక్తి ఉండదు. అంటే కనబడని సమాధుల్లో ఉన్నారు. అంటే చాలామంది మందిరాల్లో తిరుగుతారు, సమాజంలో క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు ఎలా ఉంటారు? సమాధుల వలె ఉంటారు. అంటే సమాధి ఓపెన్ చేస్తే కంపెనీ అక్కడ ఎవడన్నా భరించగలరా? కంపే. ఇదేనా చాలామంది క్రైస్తవులు పైకి భక్తి ఉంటుందండి. చాలామంది ఏమంటే తెలుసా? కొంతమంది సువార్త చేసిన అన్న ఏజెన్సీలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్న, ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది పాస్టర్స్ ఉన్నారు, చాలా ఘనంగా జరుగుతుంది అన్న సువార్త అంటారు. నేనేమంటాను తెలుసా? అసలు అలా అన్యులు మార్చబడడం తర్వాత గొడవ. ఉన్న క్రైస్తవులకు తినముందు ఇదేనా ఉందా? మందిరానికి వెళ్ళే వాళ్ళు సక్రమంగా బతికితే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా? అన్యుల నుంచి వ్యతిరేకత వస్తుందా? మీరు ఆలోచించండి. చాలామంది క్రైస్తవులు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళినప్పుడు ఆ పనిలో యజమాని అన్యుడై ఉంటాడు. నీ ప్రవర్తన అక్కడ ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? పనికి వెళ్ళే దగ్గర అక్కడ పాపం చేసే స్త్రీలు, పురుషులు లేరా? అన్యుడికి సువార్త ఎలాగెళ్తుందండి? వాళ్ళకి కాదు సువార్త కావాల్సింది, నీకు కావాలి ముందు. మారినోడు కరెక్ట్గా బ్రతికితే నిన్ను చూసి చాలామంది మారతారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన సహోదరి పొలానికి వెళ్తే బైబిల్ అట్టుకెళ్తుంది. నాకు ఆమె చెప్పలే, నేను హౌస్ విజిటింగ్ చేత సరౌండింగ్స్లో ఆమె ఎంత మారిపోయిందండి పాస్టర్ గారు. అందరూ సోది కౌరులు చెప్పుకుంటుంటే భోజనం చేసి పక్కెళ్ళి బైబిల్ చదువుతుంది. దీంట్లో వింత ఏముందని మీరు అనుకోవచ్చు. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆమెకు అక్షరం ముక్క లేదు. ఇప్పుడు మనం ఈ వాక్యం చదవాలంటే స్పీడ్గా చదివేశారు, ఎవరో సిస్టర్ చాలా బాగా చదివారు. ఆమె చదవాలంటే, ఇదే వాక్యం చదవాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. గుణించుకొని చదవాలి. ఇప్పుడు పొలంలో యజమానులు సాక్ష్యం ఇస్తున్నారు, తోటి కూలీలు ఏమిస్తున్నారండి? మరి పొలం వెళ్తున్నా నీ సాక్ష్యం ఏమవుతుంది? ఉద్యోగం చేసే ప్లేస్లో నీ సాక్ష్యం ఏమవుతుంది? నువ్వు క్రైస్తవుడివే, పేరేంటి? పేరు యోసేపు గారు బల్ల కింద చేతులు పెడతాడు. ఈయన
లంచం లేకపోతే కుదరదండి. గొప్ప యోసేపు ఈయన, ఇది పెద్ద సమాధానం అన్నమాట. మీకు అర్థమవుతుందా? అంటే క్రైస్తవులు సక్రమంగా ఉంటే అన్యులు మారతారా? మారండి. నీ ప్రవర్తన చూసి మారాలి. ఏం చూసి మారాలి? నీ ప్రవర్తన చూసి ప్రజలు మారాలి. అర్థమవుతుందా? అంటే ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే, పైకి ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది మామూలుగా పాస్టర్ గారు రాగానే భక్తి పాటలు పెట్టుకుంటారు. పాస్టర్ గారు హౌస్ విజిటింగ్, అమ్మా పాస్టర్ గారు వస్తున్నాడే ఆడది పిల్ల, అంతే. అప్పుడు దాకా మంచి జోరుగా సినిమా పాటలు పెట్టేసుకుని దేవరని పాస్టర్ గారు, అమ్మ మా విశ్వాసి అంత గొప్పదండి, నేను వెళ్తున్నానని తెలీదు, అయినా సరే ఏం పెట్టుకుంది ఈ నువ్వు సమాధి అని ఆయనకి తెలీదు, పాపం తెలీదు. అంటే ఏంటిది? పైకి భక్తి, లోపల ఉందా? నేను మళ్ళీ చెప్తున్నాను, నిజమైన ఆత్మీయుడు ఎలా ఉంటాడు తెలుసా? సేవకుడున్నా లేకపోయినా, తోటి విశ్వాసులున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తించగలిగేదే భక్తి జీవితం. అలా ఉండాలండి. ఆలోచించండి, యోసేపు ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడుగా, అలాగే ఉన్నాడు, నీతిగా ఉన్నాడు కదా. చాలామంది ఈ దినాన పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు. పైకి ఒక చోట పాస్టర్ గారు వాక్యాన్ని పిలిచారండి. వాక్యాన్ని పిలిచినప్పుడు ఆ రోజు ఇద్దరు పిల్లల గురించి చెప్పాను. మళ్ళీ పిలవలేదండి. విషయం ఏంటని అడిగితే, హైగారు 2 సెటప్లు అంట, మహానుభావులు. ఏంటి అంటే, ఆ ఊర్లో ఒక బ్రాంచ్ ఉందంట, అక్కడ ఫస్ట్ భార్య అంట, ఇంకో చోట ఒక బ్రాంచ్ ఇట్టాడంట. బ్రాంచ్కి భార్య ఈయన ఏం చేయాలి అసలు? తీసుకెళ్ళి ఉప్పు పాత్ర వేసేద్దా? అలా ఆలోచించండి. మళ్ళీ ఇక్కడికి లేచి ఏం బోధిస్తాం? సేవకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలని వాక్యంలో ఉంది, ఉందా లేదా? ఈ సమాధిని ఫాలో అయ్యేవాడిని విశ్వాసి, గుడ్డి విశ్వాసులు ఏమనాలా? నేను మళ్ళీ చెప్తున్నా, అద్భుతమైన సేవకులు సేవ చేస్తున్నారండి. కానీ ఇలాంటి పనికి మళ్ళీ సేవకుల వల్ల సేవకులందరికీ ఏమొస్తుంది? అవమానం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. 2 సెటప్లు పెట్టేవాడిని ఇది తెలిసి కూడా ఫాలో అవుతున్నట్టు ఈ గుడ్డోని ఏమనాలి అసలు? అంటే నీ సహవాసం ఎవరితో? సమాధితో. ఇలా పైకి సేవకుడై ఉండొచ్చు, పైకి భక్తుడై ఉండొచ్చు, కానీ ఇన్నర్గా వాడి స్థితిగతులు ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ విశ్వాసికైనా సేవకుడికైనా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? క్యారెక్టర్. ఏముండాలి చెప్పండి? క్యారెక్టర్ లేనోడు విశ్వాసి కాదు, క్యారెక్టర్ లేనోడు సేవకుడు కాదు, క్యారెక్టర్ లేనోడు అసలు ఆత్మీయుడే. నువ్వు మందిరానికి వెళ్తున్నావా? నీతిగా బ్రతకాలా? ఎలా బ్రతకాలి? వీడికి దెయ్యం పట్టేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, దెయ్యం పట్టిందంటే నువ్వు సాతాను పట్టిన వాడే నీతిగా బ్రతకడం. నువ్వు మందిరానికి వెళ్తే ఎవరికి కావాలి? దశం భాగాలు ఇస్తే ఎవరికి కావాలి? అందులో ఈ మధ్యలో దశం భాగం గురించి ట్రోలింగ్ బాగా వస్తుంది. ఇవ్వద్దని ఒకడో, ఇవ్వాలని ఒకడో. మీరు బాగా లైవ్ వెళ్తుంది, ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు చదువుకున్న భాగంలో ఉంది, దశం భాగం ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోయారు దినాన్న. నీకు వాక్యం ఒక పెద్ద దైవజనుడు అంటాడు, ఎవరు చెప్పాడండి? సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా మనం ఉంది, వాక్యం కరెక్టే. కానీ ఇప్పుడు చదువుకున్న లోకసువార్త 11వ అధ్యాయంలో ఖచ్చితంగా యేసే చెప్పాడు, వాటిలో దశం భాగం చేస్తున్నారే, పుదీనా వీటిలో, అవి మానక అని ఉంది. అంటే అర్థం ఏంటి? దశం భాగం మానేమని ఉందా? స్వయం ఈ మాట ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి. చెప్తే చాలామందికి నచ్చదు, మనం డిసైడ్ అయిపోయి ఉంటాం కదా ఇవ్వకూడదని. అలాంటి వాడికి వ్యూస్ బాగా వస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అవి ఇవ్వమనే వాక్యం చెప్తుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పమండి, మా సేవకులు చెప్పట్లేదు, కానీ మీరు ఆదిమ సంఘానికి వెళ్తే చరస్థిరాస్తులను పట్టుకొచ్చి పేతురు గారు పాదాల దగ్గర పెట్టేసారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి మొత్తం పట్టుకొచ్చామంటే ఊరుకుంటారు మీరు? ఏది బెటరు? ఈ మాట అంటే అసలు అన్న దాన్ని టాపిక్ కట్ చేసేయండి అన్న చాలామంది. ఎందుకని? మనం మందిరానికి వెళ్ళాలి, దేవుని స్వార్థకు సహకరించాం. ఇప్పుడు ఈ స్వార్థ సభ పెట్టిన వాళ్ళు ఇంచుమించి ఖర్చు ఎంత అవుతుందో ప్రతి రూపాయి వాళ్ళదే, కూలి పని చేసిన వాళ్ళదే. ఎక్కడి నుంచి పెడుతున్నారు ఈ ఖర్చు? వాళ్ళు ప్రతి వారం మానక దశం భాగాన్ని ఇస్తారు, ఈ కుడికి పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక్కలే కాదండి, ఇప్పుడు 6 సభలు ఉన్నాయి, 6 సభలో 6 ఉన్నారు మా పరిచర్యలో. ఒక్కో సభ నుంచి ఒక్కొక్కరు మీటింగ్ స్పాన్సరు. మా చిన్న సంఘమే, కానీ దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికే సంఘం. అర్థమవుతుందా? కాబట్టి పైకి భక్తి వద్దు. ఎక్కడి నుంచి రావాలి భక్తి? గట్టిగా చెప్పండి. సేవ చేసినా అలాగే ఉండాలి. విశ్వాస అయినా సున్నము కొట్టినా అలా ఉండకూడదు. అంటే సున్నం కొట్టిన సమాధి పైకి బాగుంటుంది. చాలామంది ఏమనుకోవద్దు తెలుసా? తెల్ల బట్టలు వేసుకుంటే ఆడు పరిశుద్ధుడు కాదు. హృదయం ఎలా ఉండాలి?
తెల్లగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ నీతి క్రియలు బాగుండాలి. అప్పుడు ఖచ్చితంగా. అలా నీతి క్రియలు లేవనుకోండి, నీకేం పట్టిందని అర్థం? దెయ్యం పట్టినోడు సహవాసం ఎవరితో ఉంటుంది? అర్థమవుతుందా? మరి మన సహవాసం ఎవరితో? ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారు అనుకోండి, వాళ్ళతో క్లోజ్గా ఉండొచ్చా? వాళ్ళతో విజ్జోడుగా ఉండొచ్చా? బైబిల్ ఏముంది? దుష్ట సాంగత్యం. ఒకటేంటో తెలుసా? తాగుబోతుడితో తిరుగుతాడు ఈ దరిద్రుడు. వాడు తాగుతాడన్నా, నేను తాగను, కొంతకాలం నువ్వు తాగుబోతు. అర్థమవుతుందా? నీ సాంగత్యం మంచి వాళ్ళతో అయి ఉండాలి. దుష్ట సాంగత్యం చేస్తున్నావు అంటే అర్థమైంది తెలుసా? నీ సాంగత్యం ఎవరితో ఉంది ఇప్పుడు? సున్నము కొట్టినా వాడు ఎవరితో సహవాసం చేశాడట? సమాధులతో. రెండో విషయం చూద్దారండి. రెండో విషయం మార్కు సువార్త. త్వరగా సమయాన్ని ముగించుకోవాలి కనుక మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. బంధించినను తెంపి చాలండి. రెండోది ఏంటి తెలుసా? అని చాలామంది సెట్ చేద్దామని ట్రై చేశారంట. ఏం చేద్దామని? సెట్ చేద్దామని ట్రై చేశారంట. కానీ ఎవరు సాధుపరచడం అంటే వాడిని సెట్ చేయడం ఎవరి వల్ల? గట్టిగా చెప్పండి, ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు బాగా ఆలోచించండి. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ. కొంతమంది అంటారు, మా బిడ్డ మాట వినట్లేదు పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకున్న చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీడు మాడు కానీ పెళ్లి చేసేద్దాం. పెళ్లి చేస్తే ఏమవుతాడు? సెట్ అవుతాడు. గట్టిగా చెప్పండి, పెళ్లి చేస్తే ఏమవుతాడు? సెట్ అవుతాడు అని పెళ్లి చేస్తారు. ఒకళ్ళు పెళ్ళి కూడా సెట్ అవ్వలేదు అనుకోండి, కొంతమంది కడుపును ఒక పండు చెప్పండి, మన భాష ఇది, కాసింది అనుకోండి, అప్పుడైనా పిల్లల్ని బట్టి ఏమవుతాడు? ఒకడు దరిద్రుడు ఉంటాడండి, పెళ్ళైనా మారడు, పిల్లలు పుట్టినా మారడు, ముసలుడు అయిపోయినా మార. కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బాగా ఆలోచించండి. మనిషికి ఏదో సందర్భంలో మార్పు రావాలా వద్దా? గట్టిగా చెప్పండి, మార్పు రావాలా? కానీ కొంతమంది జీవితాలకి ఏం రాదు, మార్పు రాదండి. మీకు అర్థమవుతుందా? కొంతమంది చిన్న వయసులో టీనేజ్లో తెలిసో తెలియక పొరపాటు చేస్తారు. కనీసం యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత, వాక్యం అర్థమయ్యే స్థితిలోకి వచ్చిన తర్వాత అయినా ఏమవుతారు? మారి సెట్ అవుతారు. ఇంకొంతమంది పెళ్ళయ్యాకైనా మారతారు, కొంతమంది పిల్లల పుట్టాకైనా మారతారు. ఒక్కొక్కరు మారతారండి. అమ్మ చుట్టమానే అమ్మ అంటే నీకు 60 ఏళ్ళు వచ్చినా పొయ్యిగాడు చుట్టమాంది పనికి మళ్ళీ నిజమండి. మళ్ళీ బాబా ప్రార్థన చేయి బాబా. ఏం చేయాలి ప్రభువా? ఆమె చుట్టకాలుతో ఇంకో 2 చుట్టలు ప్రభువా అని ప్రార్థన చేయాలా? ఏం ప్రార్థన చేయాలండి అసలు మేము? బాగా ఆలోచించండి. చూడండి, దెయ్యం పట్టినాడు ఎప్పటికీ సెట్ అవడో బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? మీ ముందు నిలబడిన దైవజనుడు ఇప్పుడే సెట్ అయిపోయినాడు కాదు. ఇక్కడ చాలామంది అవనస్తులు ఉన్నారు కదా, అనుకున్నారు అమ్మో షామన్న ఇప్పుడు మారిపోడు అనుకోకండి. మీకన్నా పనికిమాలోండి నేను, నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? యవ్వన కాలంలో టీనేజ్లో ఉన్నప్పుడు నాకు 18 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చింది. ఇంకా అర్థమవుతుందా? 18 సంవత్సరాల వయసులో జాబ్ అంటే నాన్నగారు ఎక్స్పైర్ అయితే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జాబ్లో జాయిన్ అయిపోయింది. మాకు మంచి పొలాలు ఉన్నాయి, కొంచెం పాలేరులు గట్టిగా ఉండేవారు. మరి డబ్బు ఉంటే మాట వింటావా? బాగానండి, మాట వినంగా. అందుకని మార్నింగ్ షోకి వెళ్ళాం అనుకోండి, 4 షోలు చూసి వచ్చేవాడిని. సినిమాలు అంటే మహా పిచ్చి మనకి. ఇంకా ఫోన్ అయితే అన్లిమిటెడ్ బ్యాచ్ మంది. అర్థమవుతుందా? అలాంటి శ్యామన్న అర్థమవుతుందా? మా ఓడు ఎప్పుడు సెట్ అవుతాడో. మా అమ్మగారు ఎక్కడే ఉన్నారు, సోఫాలో కూర్చొని ఉన్నారు. రోజు ఏడ్చే పరిస్థితులే. విషయం చెప్పనా? దేవుని మహాకృపను బట్టి యవ్వన కాలంలోనే దేవుడు నన్ను సెట్ చేశాడు, సాధుపరచడానికి సెట్ చేశాడు. సాధుపడ్డాను దేవుని కృపను బట్టి. ఒకప్పుడు లోకంలో పరిగెబెట్టిన వ్యక్తిని, స్నేహాలు చేసిన వ్యక్తిని, నాకు నచ్చినట్టు తిరిగిన వ్యక్తిని, నాకు నచ్చినట్టుగా నాకు పరిస్థితులు బాగున్నాయి కనుక, చేతి నిండా డబ్బు ఉంది కనుక, పరిస్థితులు బాగున్నాయి, శరీరంలో ఆరోగ్యం ఉంది కనుక నాకు నచ్చినట్టుగా మెయింటైన్ చేసేవాడిని. అలాంటి స్థితి నుంచి దేవుడు ఎంత కృపనిచ్చాడు అని అంటే, ఎంత కృపనిచ్చాడు చెప్పనా? ఈరోజు అలా పనికి మాలిన వాడిగా తిరిగిన ఈ శ్యామన్న అనేక మందిని మార్చే యవనస్తుడిగా మార్చబడ్డాడు. మీకు అర్థమవుతుందా? గత వారం గౌరవరం గ్రామంలో ఇలాంటి శుభార్త సభ జరిగితే 15 మందికి పైగా రక్షణ తీర్మానం చేసుకున్నారు యవనస్తులు. బుట్టాయిగూడెం ప్రాంతంలో అంతకు ముందు వారం జరిగితే 6 యవనస్తులు రక్షణ పొందుతామని ముందుకొచ్చారు. గత సంవత్సరం 100 మందికి పైగానే యవనస్తులు మార్చగలిగాం ఇలాంటి సువార్త సభల ద్వారా. ఎక్కడ సంఘం కట్టలే, మా గోల్ ఒకటే, యవనస్తులు మార్చబడాలి.
యవనస్తులు మార్చబడాలి. ఒకప్పుడు విచ్చవిడిగా తిరిగిన శ్యామన్న యవన కాలంలో దేవుని కొరకు బ్రతకడం మొదలు పెడితే దేవుడు ఎంతగా వాడుకుంటాడు చెప్పనా. నేను జస్ట్ 6 years అయింది దేవుని సేవకొచ్చి, కానీ దేవుని కృపని తెలుసా, జిల్లాలు దాటి దేవుని కృపను బట్టి సువార్త సభలకు అటెండ్ అవడం, అనేక మంది పిలవడానికి, అనేక సభల్లోనికి వెళ్ళడానికి, వేల మంది సభలో కూడా మాట్లాడడానికి దేవుడు సహాయం చేశారు. ఇది చిన్న సభ, ఇంతకన్నా వేల మంది ప్రజలు వచ్చిన సువార్త సభలో నేను చేశాను. క్రిస్మస్కి అయితే చాలా సుదూర ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళాడు. టీవీ వర్తమానాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా అనేక మందికి గుర్తింపించే స్థాయికి ఎలా తీసుకెళ్ళాడనంటే, యవ్వన కాలంలో సెట్ అవ్వగలిగితే దేవుడు వాడుకుంటాడండి. దేవుడు వాడుకుంటాడు. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఇక్కడ కూర్చున్న వారు ఏమనుకుంటారు తెలుసా, యవ్వన కాలంలో కాదన్నా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రక్షణ ఎప్పుడు పొందాలా? గట్టిగా చెప్పండి. చాలామంది ఏమన్నా తెలుసా, తల్లిదండ్రులు పనికిమాలలో ఉంటారు కొంతమంది. నీకు ఎందుకే, అప్పుడే వయసు ఏం లేదు, ఉండాలిగా. పెళ్ళికి బాప్తీసం తీసుకుంటుందంట. ఎప్పుడు తీసుకోవాలట? అసలు పెళ్ళికి బాప్తీసం తీసుకోవచ్చా? బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలా? గట్టిగా చెప్పాలి. అమ్మ మీరు బాప్తీసం తీసుకున్నారు కదా చాలామంది, ఎలా తీసుకున్నారు మీరు? పెళ్ళికి మా పాస్టర్ గారు తీసుకెళ్ళి గోదావరిలో ముంచేశారండి, అయిపోయిందండి నా బాప్తీసం. అదే బాప్తీసం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ముందు మారు మనసు పొందాలి. ఏ మనసు? చాలామంది ఉద్రేకం. నేను అదే చెప్తున్నా, మా అమ్మ రక్షణ పొందమంటే నేను పొందలా, కానీ నా కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ నేను బయటికి వెళ్తే 1 గంటకి ఇంటికి వచ్చేవాడిని. యవనస్తులారా వినండి, మా అమ్మ గుమ్మకాడ అలా కూర్చుని, మా ఓడి ఎప్పుడు వస్తాడో, మా ఓడి ఎప్పుడు వస్తాడు, భయం, ఏ పెంట పట్టుకొస్తాడండి. ఇప్పుడు అంటది, మా ఓడి అర్ధరాత్రి వచ్చినా పర్లేదు, ఎందుకని ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తాడు. ఏ వయసులో? యవ్వన కాలంలో ప్రభు కొరకు బ్రతకాలి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఇంకా సెట్ అవ్వలేదన్నా, ఇంకా వయసు ఉందన్నా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రక్షణ పొందకుండా తడువు చేసే పనికిమాల యవనస్తులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే మధ్య వయసు వచ్చింది, పిల్లలు పుట్టేశారు. ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఈ రాత్రి చచ్చిపోతే ఆడికెళ్తావు? చెప్పండి గట్టిగా. ఆ దెయ్యాలతోనే సహవాసం చేయాలి నువ్వు అప్పుడు. కాబట్టి రక్షణ తీర్మానం ఎప్పుడు ఉండాలా? వీడు సెట్ అవ్వలే ఎవరు చెప్పినా, నీ తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, సేవకులు చెప్తున్నారు, సంఘానికి వెళ్తామా, మారండ్రా, యవన కాలంలో మారండ్రా, ఇంకా రక్షణ తీసుకోండిరా, నీకు ఉద్యోగం వచ్చేసింది కదా, సెటిల్ అయిపోయావు కదా, ఇంకా రక్షణ పొందండి అని సేవకులు చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, సంఘ పెద్దలు చెప్తున్నారు, ఆల్రెడీ మందిరానికి వెళ్తున్న విశ్వాసులు చెప్తున్నారు. వింటున్నావా? చెప్పండి. కొంతమంది ఎంతమంది చెప్పినా సెట్ అవ్వరండి. ఇతను కూడా ట్రై చేశారట సెట్ చేయడానికి. సెట్ అయ్యాడా? నువ్వు ఇంకా సెట్ అవ్వట్లేదంటే నీకేం పట్టేసింది? దెయ్యాలు పట్టేసినాయి. ఎన్ని దెయ్యం పిల్లలు ఎక్కడ కూర్చున్నాయి మరి. మిమ్మల్ని తిట్టట్లేదు తల్లి. అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మార్చుకోండి. సెట్ అవ్వాలి. ఈ రాత్రి అయినా ఏమవ్వాలి చెప్పండి? సెట్ అవ్వాలి. దెయ్యం పట్టినోడు ఎవరు చెప్పినా ఏం చేయడు? రెండో వినాలి. ఏం చేయాలి? సో దెయ్యం పట్టినాడుకుండా మొట్టమొదటి లక్షణం ఏంటి? సమాధుల్లాంటి వ్యక్తులతో. రెండోది ఏంటి చెప్పండి? ఎవడు చెప్పినా నేను ఎవడు చెప్పినా విన్నాను ఒకడు అంటాడు, నేను సీతయ్యని అంటాడు ఒక్కొక్కడు. తీసుకెళ్ళి పాతెత్తే దరిద్రం పోతుంది. అర్థమవుతుందా? అలాంటి సినిమా డైలాగులు కొట్టక దేవుడి దగ్గర. అర్థమవుతుందా? మందిరానికి వచ్చి సినిమాలు సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? చెప్పండి. ఇంకా సెట్ అవ్వలేదు నువ్వు, అయితే మార్చబడాలా. కొంతమంది ఓ చోట పాస్టర్ గారు మీటింగ్ పెడితే, అన్న మా ఊరోళ్ళు వస్తారన్నా, కానీ 9ంటికి వస్తారా అన్నాను. 9ంటికి ఏంటండి అన్నాను. ఏదో సీరియల్ పేరు చెప్పాడండి ఆయన. అది చూస్తే కానీ మా ఊళ్ళో ఎవరు రారండి బయటకు అన్నారు. అమ్మ బాబోయ్, ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు మందిరాల్లోనూ. ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పండి? దెయ్యాలు. ఎవరు చెప్పండి? నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత సినిమాలు చూడొచ్చా? మీ ముందు నిలబడిన శ్యామన్న రోజుకి 4 షోలు చూసి వచ్చిన వ్యక్తి ఈరోజు సినిమాలు బంద్. మీకు అర్థమవుతుందా? బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలనే తీర్మానంతోనే ముందుకెళ్తున్నాం. అందుకే యవనకాలంలో దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఇంకేమనట్లా, సెట్ అవట్లా, పాత జీవితం వదలట్లా. ఈ రాత్రి అయినా మన బ్రతుకుని ఏం చేసుకోవాలా?
సెట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? అంటే మార్చుకుని సెట్ చేసుకోవడానికి ఇష్టపడాలి. లేదంటే నీకేం పట్టిందని అర్థం. మూడో విషయం చూద్దారండి. ఈ మాటతో సామెను ముగించుకుంటాం. 6వ వచనం, 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబాగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తనను తాను రాళ్లతో. చాలండి. దెయ్యం పట్టిన వాళ్ళకి ఉండే 3 లక్షణం ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారండి? ఏం చేసుకుంటారు? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా గాయపరుచుకున్నారా? అంటే మిమ్మల్ని మీరు రాళ్ళతో కొట్టుకున్నారా? లేదన్నా, కొట్టుకోలేదన్నా అన్నారు కదా. కడుపులో సారబాడేసి ఎప్పుడన్నా అంటే నువ్వేం చేసుకుంటున్నావు చెప్పండి? చుట్ట తాగుతున్న వాళ్ళు, సిగరెట్ తాగుతున్న వాళ్ళు, బీడీలు తాగుతున్న వాళ్ళు, పాన్ పరాగులు నవ్వులుతున్న వాళ్ళు, నువ్వేం చేసుకుంటున్నావు? గాయపరుచుకుంటున్నావు. మీరు ఆలోచించండి. మీరు తాగే సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది? యవనస్తులు చెప్పాలి. ఇది పురుషులకి అన్నా అనుకున్నారు. కొంతమంది సిటీలో స్త్రీలు కూడా తాగేస్తున్నారు. తాగలేదండి, లేదనుకోండి. మీ ఊరు మంచోళ్ళు అండి, చెన్నైగూడెం అండి. సిటీలో వాళ్ళ గురించి చెప్తున్నాను. యవనస్తులు బాగా వినండి. పాన్ పరాగ్ నవ్వులే వాళ్ళు, లేదంటే దీని మీద సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుందండి? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు, అంటే పొగ త్రాగడం ఆరోగ్యానికి. తెలిసి కూడా తాగుతున్నావు, నేనేమనాలి అసలు? ఏమనాలా? మీరు బాగా వినండి. అంటే ఏంటి? తాగడం వల్ల నీ ఆరోగ్యానికి నువ్వే హాని చేసుకుంటున్నావు. అంటే నువ్వేం చేసుకుంటున్నావు? గాయపరుచుకుంటున్నావు. నేను తాగితే నీకేంటన్నా అంటారు కొంతమంది. నువ్వు తాగడం వల్ల నీకు ఒక్కడికే నష్టం కదా, నీ కుటుంబానికి గాయం చేస్తున్నావు. తాగొచ్చినాడు కుటుంబంలో నెమ్మది ఉంటుందండి? నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. వీడి తాగి లివర్లు ఫెయిల్ అవుతాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయాలి నిన్ను. అంటే నీ ఆరోగ్యానికి హాని ఎవరు చేసుకుంటున్నారు? దెయ్యం పట్టినడుకుండే లక్షణం ఏంటి తెలుసా? వాళ్ళే ఏం చేసుకుంటారండి? గాయపరుచుకుంటారు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు కానీ, బీడీ తాగేవాళ్ళు కానీ, మీ ఆరోగ్యానికి మీరు ఏం చేసుకుంటున్నారు? హాని చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఉండే లక్షణం. ఇంకొంతమంది బ్యాచ్ ఉంటారండి. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఆ గోడ మీద దూకి చచ్చిపోతాను. లేరా? ఇంకోటి, నీకోసం కోసేసుకుంటాను. నిజంగా పీక్కోసేయాలి, నీ దరిద్రం వదిలిపోతే. అలా ఆలోచించండి. ఇలా గాయపరుచుకునే యవనస్తులు లేరా? చాలామంది నా లవ్ ప్రపోజ్ చెప్పండి, ఒప్పుకోకపోతే చెప్పండి, బిల్డింగ్ మీద నుండి ఎవరైనా తోసేలు తీసుకెళ్ళాలి. అక్కడ తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి, అబ్బో మా ఓడు గొప్పగా చదివేస్తున్నాడు, ఆడికి ఉద్యోగం వస్తుంది, ఆడు బాగా ఎదిగి వృద్ధాప్యలో నన్ను నా కుటుంబాన్ని పోషిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తుంటే వీడి లెటర్లు పట్టుకుని, ఎస్ఎంఎస్లు పట్టుకుని, పూర్వం లెటర్లు అండి, ఇప్పుడేంటి హలో డియర్ ఎక్కడున్నావు, సెల్ వచ్చింది. ఇది ఆలోచించండి. రాత్రులు ఎలాగెళ్తుంటే ఆ గోళ్ళ మీద, ఆ చెట్ల మీద, అక్కడక్కడ బల్లల మీద బొల్లులా పాగుతూ ఉంటారు కొంతమంది. మీరు ఆలోచించండి. ఒకడు చెట్టు పెట్టుకుని ఇలా లేరండి ఇలాంటి వాళ్ళు. మీరు ఆలోచించండి. ఈ దరిద్ర కొట్టు మాట్లాడేవాడికి ప్లేస్ ఎక్కడం తెలీదు. నిజమండి. ఒకసారి నేను కారు పార్క్ చేసి బయట ఎక్కడో మీటింగ్ జరిగింది. మీటింగ్ కారు పార్క్ చేసి కారు దగ్గరికి వెళ్తాడికి ఆడు అలా పడుకుని ఏం చేస్తున్నాడు ఈరా అంటున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయిందండి. అంటే ఈడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు, దరిద్రుడు ఎక్కడున్నాడో తెలియదు, వీడు దుమ్ములో ఉన్నాడో ధూళ్ళలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు. మీరు ఆలోచించండి. రాత్రులు చాలామంది యవనస్తులు తిరగట్లేదా? తిరగట్లేదా? ఇంకోడు వాటర్ ట్యాంకే కూర్చుని మాట్లాడుతూ ఉంటారండి. ఏం చేయాలి అసలు ఇన్ని? అరే వాటర్ ట్యాంక్ నీకోసం, అది నీకోసమా? వీడు చస్తున్నాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. తెలియదు ఏంటి సిగ్నల్ అందట్లేదన్న, అంత మాట్లాడేంత బిజీ ఫోన్ నీకు ఏంట్రా? అసలు ఏంటి నీకు? అసలు ఆలోచించండి. స్త్రీలకు పాపం ప్లేస్ ఉండదు కదా, బాత్రూంలో దూరి మంది బయట వచ్చి చంపేళ్ళు నిన్ను. అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నిన్ను ఏం చదివిస్తున్నారు? ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు. నా కూతురు చదువుతుంది, నా కూతురు ప్రవర్తన బాగుందని గొప్పగా 10 మందికి చెప్పుకుంటున్నారు వాళ్ళు. నువ్వు బాత్రూంలో దూరి దుప్పల్లో దూరి దిక్కుమాలి పనులు చేస్తుంది. నిన్నేమనాలి అసలు? మళ్ళీ నువ్వేంటి క్వైర్ పార్టీ? నేను ఏ పార్టీ? అమ్మగారు క్వైర్ గ్రూప్లో ఉంటారు. అమ్మగారు ఉండి ముసుగేసుకుని అద్భుతమైన పాటలు పాడుతుంది. ఈ ముసుగులో పనికిమాలి పనులు చేద్దాం. మళ్ళీ ఆలోచించేయండి. చాలామంది యవనస్తులు లేరా? అర్థమవుతుందా?
ఈ ఎస్ఎంఎస్లు పెట్టుకుని నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేవాళ్ళు లేరా? లేరండి. నా తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను పేరు చెప్పను, లైవ్ వెళ్తుంది కదా, పేరు చెప్పను. ఓ స్నేహితుడు ఉన్నాడు అండ్ నా ఫ్రెండ్. అయితే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. నేను అసలు రక్షణ పొందక ముందే అలాంటి ఎంకరేజ్ చేయలేదు. అని మీరు కూడా చేశారు కదా, నేను చేశాను, అర్థమవుతుందా? కానీ దేవుని కృపను బట్టి మా అమ్మ చూసిన పెళ్ళి చేసుకున్నాను. ఎందుకంటే దేవుడు తప్పిచ్చాడు. కానీ ఒక విషయం చెప్తున్నా. అయితే వచ్చారు ఒకసారి, ఆడు ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇద్దరు భార్య భర్త ఇద్దరు వచ్చారు. అంటే పెళ్ళి అవ్వలేదు, చాలా చిన్న వయసు అండి వాళ్ళది, టీనేజ్. అప్పుడే లవ్ ఏంటి అనుకున్న మనసులో నేను. వచ్చి బావా నేను లేకపోతే చచ్చిపోతాను అంటుంది బావా అన్నాడు. చచ్చిపోమనరా అనుకున్నాను మనసులోను, పైకి అనలా. సరే వచ్చాడు. అప్పుడు నేను అన్నా, అమ్మ అక్కడ కొంప గోడలేదు, నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు తల్లి, ఇలాంటి పనులు ఎందుకు, అక్కడ కొంప కట్టుకునే వరకైనా వెయిట్ చేయి అన్నాను. అంటే లేదన్నా అంతవరకు నేను చెట్టు కింద పెడితే చెట్టు కింద ఉంటా అంది. ఏం డైలాగులు కొడతారు కదండి, సినిమా డైలాగులు. సినిమాలు చూసి ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. సినిమాలు చూసి, సినిమాలో కొటేషన్లు, సినిమాలు డైలాగులు. మీరు ఆలోచించండి, సినిమాలో లాగా వస్త్రధారణ చేసుకునే క్రైస్తవులు లేరంటారా? నేను మళ్ళీ చెప్తున్నా, అన్యుల గురించి నేను మాట్లాడినండి. దేవుడు మందిరానికి రాని వాళ్ళ గురించి, దేవుడు అంటే తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. క్రైస్తవ పిల్లల గురించి, మందిరానికి వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మందిరానికి వస్తూ సినిమా ప్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు లేరా? లేరా? అర్థమవుతుందా? ప్యాంట్లు చింపేసుకునే వాళ్ళు లేరండి సినిమాలు చూసి? లేరా? ఎంతమంది అండి ఈ రోజున? ఇప్పుడు ఆలోచించండి, అదైతే సినిమా అంట, ఆ సినిమా పేరు ఏదో చెప్పాడండి, దాంట్లో ఇటు ఇటు చెక్కేడాడు, మధ్యలో ఇలా లేపాడు, దాని పేరు ఏదో చెప్పాడండి. తమ్ముడా చెప్పండి. స్పైకేనా స్ట్రైకా? తమ్ముడు చెప్పాలి. స్పైక్ ఇలా గొర్రెలలా చేసింది అడికి, ఆ గొర్రెలు లేచింది. ఇదేంటి ప్యాషన్ అన్నా? ప్యాషన్ ఏ ప్యాషన్ ఇది? ఏ ప్యాషను? లేటెస్ట్ ప్యాషన్. గుండు చేసుకోరా, శుభ్రంగా ప్యాషన్ ఉంటుంది, బాగుంటుంది. అది ఈ గుండు కూడా ఒక యాడ్ వస్తుందండి, గోల్డ్ యాడ్ ఏదో వస్తుంది. డబ్బులు ఎవరికి? ఊరికే. ఇది ఇంకా బెస్ట్ ప్యాషన్ కదండి, లలిత జ్యువెలరీ. నిజంగా ఆయన బెస్ట్, అది ఫాలో అవరా, హ్యాపీగా ఉంటుంది. ఈ సగం చెక్కేసుకుని ఇటు ముళ్ళ పందిలాగా వేసుకుని ఈ ప్యాషన్ ఎందుకండి అసలు? అసలు నువ్వు మనిషివా ముళ్ళ పందివా నాకు అర్థం కాదు అసలు. నిజమే కదండి, చాలామంది ఇలాంటి వాళ్ళు లేరా? లేరండి, చాలామంది ఇలాగ ఉంటారు. అలా ఆలోచించండి. ఇప్పుడు నేను ఇస్త్రీ షర్ట్ వేసుకున్నానండి, చక్కగా నీట్గా ఇస్త్రీ చేసింది, బాగుందా లేదా? బాగుంది కదా. ఈ మోకాలు కూడా సగం, ఈ తొడ దగ్గర సగం, ఈ షర్ట్ జేబు దగ్గర సగం, ఇక్కడ ఒక సగం చింపేసుకుని, అరే బట్టలేవేంటి వీడికి అంటే, లేదన్నా అన్న మీరు ఎక్కడున్నారన్న శ్యామ్ అన్నా, మీరు యంగ్ అయ్యి ఉండి ఇంకా ఓల్డ్లో మాట్లాడతారేంటి? దిస్ ఈజ్ లేటెస్ట్ ప్యాషన్ అన్నా. ఏ ప్యాషన్ అంట? లేటెస్ట్. బట్టలు తీసారా, గొప్ప ప్యాషన్ ఇది. ఆలోచన, గొప్ప ప్యాషన్ ఇది. ఏ ప్యాషన్? ఆదమ్ గారి ప్యాషన్ ఇది. ఆదమ్ గారు లేటెస్ట్ ట్రెండ్ ఏముందండి అసలు? అలా ఆలోచించండి. లేరు ఇలాంటి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత ట్రెండ్ మారిన పద్ధతిగా డ్రెస్ చేసుకోవడమే దేవుని చిత్తం. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం, మళ్ళీ మందిరానికి వెళ్తాడు వీడు. నేను మళ్ళీ చెప్తున్నా, మా మందిరం ఇలాంటి స్పైకులు తీసిన, గొర్రెల్లా జుట్టు వేసుకున్నా, మీకు అర్థమవుతుందా? ఇంకొకడు ఇలా ఇలా ఎదరే ఉంటుంది, ఇదంతా గురికేస్తాను మొత్తం అంతా గరిగేసి. ఎంత దరిద్రం అండి అసలు ఈ క్రైస్తవ్యానికి. ఏం జబ్బు పట్టింది కొంతమందికి. మిమ్మల్ని చూసి అన్యులు ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి. నిన్ను చూసి మారకపోగా వీళ్ళు మందిరానికి వెళ్తారా? వీళ్ళ క్రైస్తవులు, బైబిల్ ఇదా వీళ్ళకి నేర్పించింది. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ్యంలో అడుగు పెట్టావా, దేవుని మార్గంలో నడుచుకున్నావా, నీ పద్ధతి మారాలా, నీ మాట మారాలి, నీ డ్రెస్సింగ్ సెన్స్ మారాలి. మారట్లేదు ఇదే నాన్న. నువ్వు వేసుకునే డ్రెస్ చెప్పాలి నువ్వు ఆత్మీయుడు అని, నువ్వు వేసుకుని డ్రెస్ చెప్పాలి నువ్వు ఆత్మీయురాలు అని. స్త్రీలను తక్కువ తిన్నారండి? స్త్రీలను తక్కువ తిన్నారా? ఈరోజు నేను అంత దరిద్రంగా వేసుకున్న చాలామంది స్త్రీల అలంకరణ ఎలా ఉంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, నీ అలంకరణ చూసినప్పుడు నువ్వు ఆత్మీయురాలు అని చెప్పాలా. ఈ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తే, నీ మొహం చూసినప్పుడు కామ వికారమైన చేష్టలు నిన్ను చూసి పుట్టడానికి ఉండొచ్చా? ఎంత పద్ధతి తీసుకోవాలండి. నువ్వు చీర కట్టుకుంటే నీ శరీరంలో ఒక్క పాటు కూడా బయటకు కనబడకూడదు. జాగ్రత్తగా వినండి. ఈ రోజున శరీర అవయవాలు ప్రదర్శించే విధంగా శారీ కట్టుకునే దుస్థితికి క్రైస్తవులు దిగజారిపోయారు.
పై వస్త్రం లేకుండానే చాలామంది యవనస్తులు ఈ రోజున డ్రెస్సులు వేసుకు తిరగట్లేదా? ఇక్కడ చక్కగా ఈ పిల్లల్ని చూస్తే అంత ముద్దేస్తున్నాడు, చక్కగా చున్నీలు వేసుకున్నారండి. కొన్ని ప్రాంతాలు చున్నీలు ఉంటలా. చున్నీ లేకపోవడం ఏంటంట? గట్టిగా చెప్పండి. ప్యాషన్ అంట. చక్కగా ఈ పిల్లల్ని చూస్తే అంత ముద్దుగా అనిపిస్తుంది. చున్నీ ఉండాలి, ఎందుకో తెలుసా? నువ్వు కప్పుకోవడానికి దేవుడు ఏమిచ్చాడు? అర్థమవుతుందా? కానీ చాలామంది ఈ రోజున విప్పుకు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. సినిమాను ఫాలో అవ్వకు, దరిద్రగొట్టు విషయాలు ఫాలో అవ్వకు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లవ్ అనుకుంటూ పరిగెడుతూ తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామందికి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, స్మార్ట్గా పాపల పడేస్తుంది. ఇదేనా అన్న? నిజం కాదా? ఫోన్ లేనప్పుడు ఇంత పాపం ఉండేదండి? అసలు ఉండేదా? ఈ రోజున పాపం ఎంత భయంకరంగా పేట్రేగిపోతుందని అంటే, ఈవెన్ చాలామంది ఇక్కడ కూర్చుని కూడా చాటింగ్ చేసే పనికిమాలలో ఉంటారు. కొంతమంది మందిరంలో కూర్చొని చాటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి, మందిరానికి తగలడ్డామంటే నువ్వు చాట్ చేసుకోవచ్చా? ఇంకొంతమంది ఉంటారండి, కొన్ని ఒక చోట పెడితే, పేరు చెప్పను, ఊరి పేరు, ఆ ఊరు మరి ఈ ఊరిలో మంచి దైవజనులు ఉన్నారు. ఒక ప్రాంతమే, నేను మిగతా ప్రాంతంలో మంచి సేవకులను చూసాం. ప్రతి ఒక్కరు స్టేజ్ మీద కూర్చుని కింద ఉన్న విశ్వాసులు చెప్తున్నారు, అన్న మీరు వాక్యం చెప్తుంటే పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమనాలి? చచ్చిపోతామండి ఒక అరగంట అంటే. నేను తప్పనట్లే, కింద ఉన్న మీరు మమ్మల్ని చూస్తూ ఉంటారు కదండి, మా డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మా మాట ఎలా ఉండాలి, మా నడవడికి ఎలా ఉండాలి, మా బిహేవియర్ ఎలా ఉండాలి, మా పరిస్థితులు ఎలా ఉండాలి. నువ్వే ఫోన్ మాట్లాడుతూ ఉంటే, నువ్వే చాటింగ్ చేస్తూ ఉంటే, నువ్వే వాక్యం వినకపోతూ ఉంటే, మళ్ళీ మీ సంఘంలో నువ్వేం చెప్తావు? మీ మొబైల్ ఫోన్లు దయచేసి ఆఫ్లో పెట్టండి. మళ్ళీ నీకు మనిషికి వచ్చినట్టు వచ్చి కొత్త కోపం, విశ్వాసులు ఎవరన్నా సెల్ ఆన్ చేస్తే. ఇలాంటి పనికి మాలిన సేవకులు కూడా అనేక ప్రాంతాల్లో కనబడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ సెల్ ఫోన్ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేలా ఉండాలి, కానీ పాడు చేసే విధంగా మాత్రం అసలు ఆలోచించండి. ఒక పాస్టర్ గారు చెప్పారండి, ఆ మందిరానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ తీసుకొస్తే ఊరుకోరంట ఆయన. ఒకవేళ మీ ఊర్లో అది ప్రవేశపెడితే మీరు ఏం చేస్తారండి? అబద్ధం ఆడుకుని చెప్పండి అమ్మా. ఎలా చెప్తున్నారు చూడండి. అంటే 3 గంటల కూర్చోలే మందిరంలో నువ్వు. అదే ఇప్పుడు డోక్రా మీటింగు, డోక్రాలో ఒక్కొక్కరు 10,000 లోన్ అంటే ఫోన్ ఇంటికాడ బాడేసి రమ్మంటాడు. సిగ్గు లేకుండా ఫోన్ ఇంటికాడ బాడేసి వచ్చేస్తారు. నిజం కదా? అంటే మందిరంలో ఏం కలిసి అసలు వాళ్ళు ఒక 10,000 లోన్కే తహతహలాడి చచ్చిపోతున్నావు కదా. పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయనకి ఇష్టపడి ఆఖరి రక్త బిందు వరకు చిందిస్తే ఆయన రక్తానికి ప్రాణానికి విలువ కట్టగలవా? దేవుని మందులో మనకేం ఫోన్ అండి? ఏం బిజీ అండి? ఏం బిజీ ఉంటుందండి? నాకు అర్థం కాదు అసలు. ఏం బిజీ ఉంటుంది? మీరు ఆలోచించండి. మెసేజ్లు ఎట్టివాడు మీరు ఆలోచించండి. మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది చాట్ చేస్తున్నారు. మీరు మెసేజ్లు వదిలేచి గుడ్ మార్నింగ్, టిఫిన్ చేసావా? ఇదో మెసేజ్. మధ్యాహ్నం భోజనం చేసావా? ఈరోజు ఏం కూర? ఇది దిక్కుమాల చాటింగ్. ఇది బాత్రూమ్కి వెళ్ళావా? బయటకు వచ్చావా? స్నానం చేసావా? ఈ మాత్రం దానికి నువ్వు చాటింగ్, దానికి పెద్ద ఏం చేస్తున్నావు అమ్మ? అన్న బిజీ అన్నా. ఏంటంట? నరకంలో నీకు బిజీ ఉండదమ్మా, నరకంలో ఖాళీ. అక్కడ బిజీ పనే ఉండదు నీకు. ఒకటే ఒక పని, ఏడ్పును కాదు పండ్లు. కొంతమంది పళ్ళు అంటే అన్న ఈ ఆపిల్ పళ్ళు దొరుకుతాయి అన్న. ఆ దిక్కుమాల పళ్ళు కాదు, నీ పళ్ళు పటపటా కొరుకుతావు. అది అక్కడ ఏం పని ఉండదు, ఏడవడమే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది మందిరానికి ఎందుకు రాలేదమ్మా? సమయం లేదన్నా. ప్రార్థన ఎందుకు చేసుకోలేదన్నా? సమయం లేదన్నా. నిన్ను నువ్వే పాడు చేసుకున్నా, నీ ఆత్మీయ జీవితానికి నువ్వే సమాధి తవ్వి పాతేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. మీరు చాలామంది ఆత్మీయులు ఉన్నారు కదా, మందిరానికి వెళ్ళేవాళ్ళు, ఆల్మోస్ట్ మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా. మీలో ప్రతిదినం ఉదయమే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేసి చూపించండి. కొంతమంది మా పక్కవాడు ఎత్తిందో లేదో చూసి అప్పుడు చేయెత్తుదామని చూస్తున్నారు. కొంతమంది నిజాయితీగా చేస్తుంది. దేవుని కృప. దింపండి అమ్మ. సరే, ఉదయం లేచి వాక్యం చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాదు, కష్టం అన్నా కదా. సరే, వారంలో ఒకరోజు భోజనం చేసే వాళ్ళు ఎవరున్నారు? చేసి చూపించండి. చెప్పరే. సరే, పోనీ రోజులో కనీసం ఒక్కసారి తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవసరమైతే 4 పూటలు కూడా తినేస్తాం మనం. అలాంటి బ్యాచ్. బాగా ఆలోచించండి. కానీ వాక్యం చదవద్దా? నీ శరీరానికి బలహీనమవుతా
అంటున్నావు కదా, కంచాలు కంచాలు లేపేస్తున్నావు కదా, ఆత్మ బలపడొద్దా? ఆత్మ బలపడొద్దండి. ఆత్మ బలపడాలంటే వాక్యం ఏం చేయాలా? ఇప్పుడు సాక్ష్యం చెప్పింది కదా ఆ సోదరి 17 అధ్యాయాలు చదువుద్ది రోజుకి. మేబీ 2 సార్లు 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసింది ఈ మధ్యకాలంలోనే. 17 అధ్యాయాలు. మీరు ఎవరైనా చదువుతారా? ఆమెకు 3 పిల్లలు. పనికి వెళ్తుంది. ఎప్పుడు పనికి వెళ్తుందో తెలియదు, ఎప్పుడు భర్తను చక్కబెడతో తెలియదు, ఎప్పుడు చదువుతో నాకు తెలియదు. అలా అరకొరగా చదివే అమ్మాయి 17 అధ్యాయాలు చదివితే ఇంటర్ చదువు, డిగ్రీ చదువు, గుండ్రాయిలో తింటున్నావు, చదవద్దు నువ్వు? అసలు ఆలోచించండి, చదవద్దా? ఎలాగంటే కొంతమంది కోపం వస్తుంది, మమ్మల్ని గుండ్రాయి అంటారన్నా. కొంతమంది తిడుతున్నారండి, అన్న మీ లాంగ్వేజ్ బాగాలేదన్నా. అంటే నువ్వు చేసే పనులు బాగున్నాయా? తప్పు చేసిన వాళ్ళకి కదండి బాధ కలగాలి, నీకు ఎందుకు బాధ కలగాల? కనీసం పొడవబడితే బ్రతుకుని ఏం చేయాలా? ఎందుకు ఈ మాటలు ఎంత ఖచ్చితంగా కఠినంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నా తెలుసా? ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తి బాగా వినండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తి పచ్చి తాగుబోతు. అంతేకాదు, ఆమె భార్యకి మందిరానికి వచ్చేటప్పుడు వేరొకరితో పట్టుబడ్డ వ్యభిచారి. ఒకసారి ఆ పట్టుబడిన తర్వాత వచ్చి ఏడ్చి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు గుండె ద్రవించిపోతుంది, గుండె రగిలిపోతుంది, నా కళ్ళ ముందే తను తప్పు చేస్తున్నాడు, ప్రార్థన చేయమ్మా. దెబ్బ కొట్టాడు దేవుడు. అలాంటి వ్యక్తి మార్చబడితే యవనస్తుడే, నాకన్నా చిన్నోడే, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు అంతే. ఇప్పుడు వాళ్ళ మార్చబడితే ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, ఒకరోజు మందిరం కడుతున్నాం 2020 సంవత్సరం పక్కా కరోనా టైంలో. రాత్రి 9:30-10 అవుతుంది టైంలో ఇసుక జల్లిస్తున్నారు. అర్థమవుతుందా? మేము మందిరం కట్టేటప్పుడు ఒక్క కూలోని పెట్టుకోలే, ఒక్క మేస్త్రిని పెట్టలే, మొత్తం సంఘ పిల్లలే కట్టారు. వర్క్ చేస్తుంటే ఫోన్ వచ్చింది నాకు వాళ్ళ యజమాని నుంచి, పలానా వ్యక్తి అప్పటికి అతను రక్షణ పొందాడు, జాన్ అనే మీ విశ్వాసికి ఈ ప్రొక్లైనర్ ఏమంటారు దాన్ని, బకెట్ అది పడిపోయి కాలు ఇరిగిపోయిందని. ఆమె ఇసుక జల్లిస్తుంది. కాబట్టి నాకు టెన్షన్ వచ్చింది, వెంటనే లేచాం. ఆమెకి ఏం చెప్పలా. సరే, ఈలోగే ఆమె ఫోన్ చేయడం వల్ల మొత్తం మా డిస్కషన్ తెలిసిపోయింది. ఏంటి టైగర్ అని. బండి ఎక్కించుకుని నాతో పాటు ఇంకో సోదరులు వస్తున్నారు. నేనే బండి ఎక్కించుకున్నాను. ఎక్కించుకుని ఇప్పుడు అంబులెన్స్ తాళపు నుంచి వస్తుంది, గోపాలపురం రిసీవ్ చేసుకోవాలి, జంగారెడ్డిగూడ సాయి స్ఫూర్తికి వెళ్ళాలి. నేను బండి ఎక్కించుకున్నా, బాధపడుతూ ఉంటే చెప్పాను, అమ్మ సహజంగా సేవకులకు మేమేం చెప్తాం, శోధనలు సహజంగా వస్తాయి కదమ్మా అని చెప్తాం, బాధపడుతున్నావమ్మా అని అడిగాను. నిజం చెప్తున్నానండి, ఈ మాట వింటే నా విశ్వాసానికి ఒక సవాల్ అనిపించింది. ఏమని తెలుసా అయ్యగారు, నేను ఏడుస్తున్నది నా భర్త కాలు ఇరిగిపోయిందని కాదండి, నా భర్త నేను కలిసి మందిరం పని పూర్తయ్యే వరకు చేయాలని ఆశపడ్డాం. ఇప్పుడు హాస్పిటల్లోకి కూర్చుంటే రేపు నుంచి దేవుడి పని ఎలా జరుగుద్దా అని. కొడదామా చప్పట్లో? మీకు అర్థమవుతుందా? ఇలాంటి విశ్వాసం ఎవరికైనా ఉందా? నాకు అనిపించింది నా విశ్వాసానికి ఇది ఒక సవాల్. ఒకవేళ నా బిడ్డకే జరిగితే, నా భార్యకే జరిగితే, నా తల్లికే జరిగితే ఈ మాట నాలోంచి వస్తుందా? ఈ రాత్రి తలపొడిస్తే మందిరం మానేస్తాను, జలుబు చేస్తే మందిరం మానేస్తాం, అదో కాలు ఎప్పులు పుడితే మందిరం మానేస్తాం, ఎండ కాస్తే మందిరం మానేస్తావు, వాన కురిస్తే మందిరం మానేస్తావు, చలి ఎక్కువైతే మందిరం మానేస్తావు. దేవుని పరిచర్య చేయడం కోసం తన భర్త ప్రాణాలు ఒకవైపు, దేవుని కార్యం వైపు ఒకవైపు. దేవుని కార్యం నాకు కావాలని ఆశపడింది. కాబట్టి అంత ఆత్మీయంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువులేని ఆమె ఇప్పుడు ఇందాక పాడడం ఎలా ఉందండి పాట? అలాంటి పాటలు 35 పాటలు పైగా రాసిందండి. 35 పాటలు పైగా. సాధ్యం అంటారా? మీరు ఎవరన్నా ఇప్పుడు ఈ పాట ఆత్మీయంగా ఉందా లేదా? ఎంత చక్కగా రాసిందండి. ఎలా సాధ్యం అనంటే మార్చబడాలి. నిజాయితీగా మార్చబడితే, మీలో చాలామంది అవనస్తున్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డైలీ వాక్యం చదవాలి, డైలీ ప్రార్థన చేయాలి, ఎవరి కాలంలో ప్రభు కొరకు బ్రతకాలి. బ్రతికితే ఏం సాధిస్తామన్నా ఈరోజు ఆమంటే తెలియని వాళ్ళు లేరు. ఎన్నో ప్రాంతాలకి రిబ్కా అనే పేరు పరిచయం. ఈమె సాక్ష్యాన్ని చూసి ఏడుకొండల గారు అని ఒక ఆఫీసర్ వాళ్ళకి బట్టలు కొనుక్కొచ్చారు. అర్థమవుతుందా? ఎందుకు అంటే క్రిస్మస్ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు బట్టలు కొనుక్కోవడం మానేసి 5,000 పట్టుకొచ్చి మందిరానికి ఇచ్చారండి వాళ్ళు. ఆ సాక్ష్యం వాళ్ళు ఆయన గమనించినట్టున్నారు. ఆఫీసర్ ఆయన వచ్చన్నారు, పాస్టర్ గారు మీరు గమనించారా, భార్య భర్తలు ఇద్దరు పాత బట్టలతో ఉన్నారు, కానీ దేవుని మందిరానికి 5,000 ఇచ్చారని నాకు ఆశ్చర్యం అనిపించి న్యూ ఇయర్కి ఇద్దరికి కూడా ఆమెకు ఒక శారీ, ఆ అబ్బాయికి ఒక జత బట్టలు కొనుక్కొని వచ్చారండి.
అంటే ఇంతగా దేవుని ప్రేమించగలరా? ఎస్, ప్రేమించగలరు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి తెలుసా? మన వాక్యం చదవకపోయినా, బైబిల్ చదవకపోయినా, యవనకాల ప్రభు కొరకు బ్రతకకపోయినా నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? గాయపరుచుకున్నావు. పిచ్చి పిచ్చి ప్యాషన్లు చేసి గాయపరుచుకుంటున్నావు. లవ్ అఫైర్లు పెట్టుకుని గాయపరుచుకుంటున్నావు. మీకు అర్థం అవ్వలేదా? చాలామంది ఏం చేస్తారు, ఇందాక టాపిక్ కంటిన్యూ చేయాలి కదా, మర్చిపోయాను. మా ఫ్రెండ్ గురించి చెప్తాను, టాపిక్ దాటిపోయింది. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం మీద చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఒకటే మాట ఉంది, అన్నయ్య చెట్టు కింద పెడితే కాపురం చేస్తా అని అంది. అమ్మ బాబు, నీ ప్రేమకి జోహర్లు అనుకున్నాను నేను. సరే, మొత్తం మీద పెళ్లి చేసుకున్నారండి. 6 నెలలు కాపురం చేశారు గట్టిగా. 7వ నెల వచ్చింది. అన్నయ్య అంది. ఏ అమ్మా అన్నాను. మీ బావ చూసావా అంది. ఏం పోయి కాలం వచ్చేసిందమ్మా అంటే, ఇల్లు కట్టట్లేదు అన్నయ్య. ఒళ్ళు మండిపోయిందా? ఇంకా ఏం కట్టట్లేదంట. ఆ రోజు డైలాగ్ ఏం కొట్టావు? చుట్టు కింద పెడితే. ఇప్పుడు ఇలాంటి పడితే ఎలా చేయనన్నా కాపురం? ఆఖరికి వాళ్ళు ఇడిపోయారు. అంతకుముందేంటి? ప్రాణమిచ్చేంత ప్రేమ. ఈరోజు ప్రేమ కోసం చేతులు కోసుకునే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, దూకేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొకడు విషం బాటిల్ ఎట్టుకుని, పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను చచ్చిపోతున్నాను. మరి తల్లిదండ్రులు ప్రేమించారు, తల్లిదండ్రులు ఎంత చేశారు, కానీ పెంచి పోషించి వృద్ధాప్యం నన్ను సాకుతావని చూసిన తల్లిదండ్రుల గురించి ఆలోచించొద్దా? ఆలోచించవే. యవనస్తురాలు చూడండి, మా అమ్మాయి సగర్వంగా పెరగాలి, మంచి క్యారెక్టర్తో పెరగాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ పనికి మళ్ళీ అడ్డమైన వాళ్ళతో బండి మీద తిరుగుతూ ఉంటే, పలానాడు అమ్మాయి తిరుగుతుందా అక్కడ అంటే తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలా? ఆలోచించండి యవనస్తులు, ఆలోచించాలా? మీ తల్లిదండ్రులు పరువు తీయడానికా? నువ్వు చేతనైతే నీ తల్లిదండ్రులు గౌరవ ప్రతిష్టలు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? పెంచాలి. మీరు ఆలోచించండి. ఒకవేళ నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, అన్న మీరు ప్రేమకు వ్యతిరేకమా అని అనకండి. ప్రేమించి కరెక్టే. నువ్వు ప్రేమింతే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? మీరు ఆలోచించండి. కొంతమంది ఏమన్నా తెలుసా, అన్నో యాకోబు ప్రేమించాడన్నా. వాళ్ళ యాకోబు నీకేం పూలుకుంది అసలు? అలా ఆలోచించి, యాకోబు ఎవరిని చూశాడట? రాహేలు చూశాడు. స్ట్రైట్గా రాహేల్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామ, మీ అమ్మాయిని చూశాను, సూపర్గా ఉంది, కాబట్టి నాకు ఇచ్చి పెళ్లి చేసి అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడాడు? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నేను ప్రేమకు వ్యతిరేకిని కాదు, ప్రేమకు బైబిల్ వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ అనే ముసుగులో దిక్కుమాలిన కార్యక్రమాలు చేసే వారికే బైబిల్ వ్యతిరేకం, శ్యామన్న వ్యతిరేకం. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. 14 ఏళ్ళ తర్వాత రాహేల్ పెళ్లి చేసుకున్నాడట. నిజమే కదా? ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎందుకని 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడట. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మామ 7 సంవత్సరాలు 7 రోజులాగా అయిపోయిందట. ఎలా అయిపోయింది చెప్పండి? ఈ డైలాగులు ఉంటాయి కొంతమంది అవనస్తులు, నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. ఏం తెలియట్లే? టైమే తెలియట్లేదు. ఎంత తెలుస్తుంది? నరకంలో బాగా తెలుస్తుంది టైం. బాగా ఆలోచించండి. అనేవాళ్ళేరా? ఇప్పుడు 7 సంవత్సరాలు 7 రోజులాగా అయిపోయిందట. సంతోషంగా వచ్చేసాడు, పెళ్లి కోట వేసుకున్నాడు. వచ్చేసి మామ వచ్చేసా అన్నాడు. అంటే ఏంట్రా నాయన పెళ్లి చేసే అంటే, మరి ఇప్పుడులాగా వీధి దీపాలు గట్ల లేవుగా. రాత్రులు పెళ్లి చేశాడు. రాత్రి శోభనం అయిపోయింది, పొద్దున్న లేచాడు, జబ్బు కలుగుతుంది ఎదురుగా. నువ్వేంటే అంటే, నన్ను చేసాడండి. నేను కొలువు చేసింది ఎవరి కోసం? అర్థం? మన క్రైస్తవులు అందుకే పగల పెళ్లి చేసుకుంటారండి. యాకోబు దెబ్బ, లాబాను గారు మంచి దెబ్బ కొట్టాడు. అర్థమవుతుందా? అందుకని సీరియస్గా వెళ్ళిపోయాడు. మామ ఈ జబ్బు కలిదని నాకెందుకు ఇచ్చి చేసావు అంటే, అల్లుడు రాహేల్ అందంగా ఉందని లవ్ చేసావు, మరి దీన్ని ఎవడు చేసుకుంటాడు? అందుకని బంపర్ ఆఫర్ ఇచ్చాను నీకు. ఏంటి ఆఫరు అంటే, ఒకటి కొంటే, కానీ ఆయన ఫ్రీ అవ్వలే, 7 ఏళ్ళు చేయి అన్నాడు. ఫ్రీ ఏం కాదండి. ఇప్పుడు మళ్ళా ఎన్ని సంవత్సరాలు చేశాడట? బాగా ఆలోచించండి. 14 ఏళ్ళు. 14 ఏళ్ళు కడుపు చేశాడా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈరోజు నువ్వు ప్రేమ అని తిరుగుతున్నావు కదా, ఎక్కడ తిరుగుతున్నావు? ఏ చాటు మాటు వ్యవహారాలు చేస్తున్నావు? ఏ పార్కుల్లో తిరుగుతున్నావు? ఏ చాటు మాటు వ్యవహారాలు చేస్తున్నావు? ఎక్కడ నీ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నావు? ఇదా ప్రేమ? ఇదా బైబిల్ చెప్పిన ప్రేమ? ఎలాగంటే ఏమంటో తెలుసా? పాటలు ఎలాగ చెప్తారండి, లేరా దిక్కుమల్ డైలాగులు వేసేవాళ్ళు. నువ్వు ప్రేమించొద్దని చెప్పట్లే, పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లే, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ తల్లిదండ్రులతో చెప్పు.
ఆ అబ్బాయి నీకెందుకు కరెక్టా చెప్పు, ఆ అబ్బాయిని ఎందుకు చేసుకోవాలో చెప్పు, ఆడు బాగా పోషించగలడో చెప్పు. నీ శరీరాన్ని అపవిత్రం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం కాదు. ఇంకొంతమంది ఇంత కొడిపేసుకుని పెళ్లిపేటల మీద కూర్చొని తాళి కట్టించుకునే పనికిమాలో లేరా. పెళ్ళి ఎప్పుడైంది? మొన్నేనండి, 2023 జనవరి. ఇప్పుడెంత సంవత్సరం కూడుకున్నాడండి. ఎలా వచ్చేసాడు రా? నడిచి వచ్చే కాలానికి, కలిసి వచ్చే కాలానికి. గట్టిగా చెప్పండి. అప్పుడు నేను అనుకోరే ఆడు నీకు పుట్టున్నాడు రా, నిన్నే లవ్ చేసిందని భ్రమలో నీకే శరీరాన్ని అర్పించేసిందంటే ముందు ఇంకోటి అర్పించలేదని నీటి గ్యారంటీ. మళ్ళీ నువ్వెవరవే చెప్పండి, ఎవరివి అన్న? యోసేఫ్ గారు. యోసేఫ్ గారు లవ్ చేశారా? బాగా ఆలోచించండి. శరీరాన్ని ఎక్కడైనా యాకోబు అపవిత్రం చేసినట్లుగా ఉందా? అసలు ఆలోచన 14 ఏళ్ళు వెయిట్ చేసాడంటే ఇది ట్రూ లవ్వే కదండి. అంత నిజాయితీ కలిగిన ప్రేమలు ఇప్పుడు ఉన్నాయంటారా? ఈరోజు లవ్ లెటరు, SMS లు, తెల్లార కడుపు చేయడం, ఇదా శరీరాన్ని అపవిత్రం చేసుకోవడం? దిక్కుమాలిన ప్రేమ. నేను నువ్వే గాయపరుచుకుంటున్నావు. అలాగనుకుని పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయిన సంసారాలు లేవా? పెళ్ళి మీకు కూడా తెలుసా, లవ్ మ్యారేజ్లో ఎక్కువ మంది విడిపోతారు తెలుసా? నిజం కదా? ఎందుకు విడిపోతారు చెప్పనా? పెళ్ళికి ముందు గంటలు మాట్లాడతావు నువ్వు, పెళ్ళైన తర్వాత చెప్పండి. ఏ అమ్మా ఈ సింపుల్ చుట్టూ నీకు ఎలా నచ్చాడమ్మా అని అంటే, అన్నా చెప్పండి డైలాగ్. అయ్యి బాబోయ్ చాలా అప్డేటెడ్గా ఉన్నారు మీరు కదా. నా కళ్ళతో చూడన్నా. కొన్ని రోజులు పోయిన తర్వాత, అన్న మా ఆయన కోసం ప్రేయర్ చేయండి. అమ్మ తాగే చేత కూడా ఎత్తాడు అన్న. ఏమ్మా అంటే, అప్పుడు లవ్ అన్నావు కదా అన్న అంటే, లవ్ లేదేం లేదన్న. అయిపోయింది జీవితం. వయసు ఎంతమ్మా? 25 ఏళ్ళకి అయిపోయిందా అంటే ఎవరు గాయపరుచుకున్నారు ఇక్కడ? నిన్ను నువ్వే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు బాగా ఆలోచిద్దాం. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఈ రాత్రి బ్రతుకుని ఏం చేసుకోవాలా? గట్టిగా చెప్పండి. ఇలాంటి వాడు ఏమయ్యాడు? చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు మనం ఆరంభంలో చదువుకున్న వాక్యం చేద్దాం ఒకసారి. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి శానా అను చాలండి. అది 18వ వాక్యం కూడా చదవండి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనిను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరబడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ చాలండి. ఇప్పుడు ఇలాంటి దెయ్యం పట్టిన లక్షణాలు కలిగి ఉండేవాడు ఏమైపోయాడంట? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు తెలుసా? అయ్యా నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను అయ్యా. మార్పు వస్తే ఏమవుతుంది చెప్పండి? ఎవరితో ఉంటారు? మార్పు ఉంటే దేవునితో ఉంటారు. ఇప్పుడు నీ ఇంటి వారికి తెలియచేయి, నీ గ్రామానికి ప్రకటించు అంటే ఇప్పుడు ఇతను సాక్ష్యాన్ని ఎక్కడ ప్రకటిస్తున్నాడు? ఈ రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగ సమాధి కొట్టిన సున్నం కొట్టిన సమాధిలా నువ్వు ఉండొచ్చు, లేదు ఇంతవరకు సెట్ అవ్వకుండా ఇంకా అలాగే బ్రతికేస్తూ మందిరానికి వెళ్తూ ఉండొచ్చు. నిన్ను నువ్వు గాయపరుచుకునే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అంటే త్రాగుబోతానం, తిరుగుబోతానం, ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ ఉండొచ్చు. అయితే ఈ రాత్రి దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? ఈ సమయంలో నువ్వు స్వస్థపరచబడి నీ ఇంటి వారికి తెలియచెప్పాలి. అమ్మ ఈ రాత్రి నేను ఏం చేయబడ్డాను? స్వస్థపరచబడ్డాను అంటే నా బ్రతుకును మార్చుకున్నా. నీ గ్రామానికి తెలియజేయాలి, నీ సేవకుడికి తెలియజేయాలి, నీ కుటుంబానికి తెలియజేయాలి. అంటే ఇక్కడికి ఒకవేళ దెయ్యం పట్టిన స్థితిలో వచ్చావు, లోకంలో వచ్చావు, రక్షణ లేకుండా వచ్చావు, నామకార్థమైన క్రైస్తవుడిగా, నామకార్థమైన విశ్వాసకి ఇక్కడికి వచ్చావు. అయితే ఈ రాత్రి సువార్త కూడిక నీ కోసమే. ఎందుకో తెలుసా? నువ్వు స్వస్థపరచబడాలి. ఏం చేయబడాలి? అంతటా అందరూ ఏం పొందాలి? గట్టిగా చెప్పండి. ఈ రాత్రి కూడిక నీ కోసమే. చాలామంది ఏమనుకుంటా, పిలిచారు వచ్చాం అనుకోకో. నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చినట్టు కాదు. నువ్వు పిలిస్తే, నువ్వు కోరుకుంటే ఈ సేవకుడు ఇక్కడికి రాలా. నువ్వు కోరుకుంటే ఈ వాక్యం నీకు వినిపించబడట్లా. నువ్వు కోరుకుంటే ఈ సాక్ష్యాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు వినలా. దేవుని నీ ప్రాంతానికి నడిపించాడు. అయితే ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు మార్చబడాలి.
ఏం చేయబడాలి? మార్చబడాలి. ఇప్పటి వరకు రక్షణ లేకుండా బ్రతికేసాం. అయితే ఇప్పటి వరకు లోకంలో బ్రతికేసాం. ఈ రాత్రి మన బ్రతుకుని ఏం చేసుకోవాలి? నువ్వు స్వస్థపరచబడి ఆత్మీయ స్వస్థత పొందుకుని ప్రాంతం నుంచి వెళ్ళాలి. నువ్వు తాగుబోతువా అన్నా, ఇప్పటి వరకు తాగానన్నా, తిరిగానన్నా, సినిమాలు చూశానన్నా, నాకు నచ్చినట్టు బ్రతికానన్నా, ఇప్పుడు ఒకవేళ నేను మార్చబడ్డాను అంటే గ్రామం నవ్వుద్దన్నా, మా పాస్టర్ గారు నవ్వుతారన్నా అనుకోకు. నీ సేవకుడు సంతోషిస్తాడు, నీ గ్రామం సంతోషపడుద్ది. అరే, ఈ వాక్యం విన్నప్పుడు నా బ్రతుకు నేను మార్చుకున్నా, నేను త్రాగుబోతున్నా, తిరుగుబోతున్నా. యాస్, మీ కళ్ళ ముందున్న సేవకుని క్షమించిన దేవుడు, క్షమించి వాడుకుంటున్న దేవుడు, మీ కళ్ళ ముందు సాక్ష్యం చెప్పిన ఒక తాగుబోతుని, తిరుగుబోతుని మార్చి ఈరోజు ప్రభు కొరకు ఎంత దూరమైనా, ఎంత ఖర్చు అయినా భరించి ఈ స్థాయికి వాళ్ళు నడిపించి, ఆ స్థాయిలో వాళ్ళని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన, ఆయన అన్లిమిటెడ్ ప్రేమ అండి. ఈరోజు దేవుడు లోకముని ఎంతో అంటే నిన్ను కూడా ఏం చేశాడు? ఈ రాత్రి నిన్ను ప్రేమించాడు కనుకనే ఈ వాక్యం. ఈ రాత్రి ఇది నీకు అర్థమైతే, ఎస్ దేవా, పాపంతో ఇక్కడికి వచ్చాను, నాకు నచ్చినట్టే బ్రతికాను, కానీ ఈ రాత్రి ఈ వాక్యం విన్నప్పుడైనా మారపోతే నా బ్రతికెందుకు? నా ముందు సాక్ష్యం చెప్పిన ఒక యవనస్తుడు తాగుబోతు, తిరుగుబోతు వాళ్ళే మారగలిగినప్పుడు నేను ఎందుకు మారలేను? ఎందుకు రక్షణ పొందలేను? ఎందుకు ప్రభు కొరకు నీతియుక్తంగా బ్రతకలేను? ఎస్తేరు ఏ కాలంలో ప్రభు కొరకు బ్రతికిందండి? యోసేపు ఏ కాలంలో ప్రభు కొరకు బ్రతికాడు? నువ్వే కాలంలో ప్రభు కొరకు బ్రతకాలా? గట్టిగా చెప్పండి. ఈ రాత్రి అలాంటి తీర్మానంతో ఎక్కడి నుంచి వెళ్ళాలి? మోకరిద్దామా? కుర్చీలోని వల్లేసిన పడదాం. మోకరించే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎదురుకొచ్చి కార్పెట్ మీద మోకరించవచ్చు, లేచిన పడండి.